ప్రజాగళం కోడూరు దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా జనమే జనం, ప్రభంజనం. సముద్రాన్ని మరిపించే విధంగా ఈ కోడూరు కనపడస్తా ఉంది. తమిళ్లో ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, ఇది చూసిన తర్వాత ఎవడైనా గెలుస్తాడా అని నేను అడుగుతున్నా. గెలిచే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ రాజ్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఒక అహంకారి, ఒక విధ్వంసం చేసే వ్యక్తి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి, అతన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, ఇంటికి పంపించాలని. 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా పరదాలు కట్టుకొని వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు మళ్ళీ. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 24 రోజులు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రజలు సిద్ధం నిన్ను ఓడించడానికి. నేను అడుగుతున్నా, ఈ రైల్వే కోడూరులో ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి, జరగలేదని. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక విషయం ఆలోచించుకోండి. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు? కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.